మన దగ్గర ఒక వ్యాధి ఉంది, పెరాలిసిస్ అంటారు. చాలామంది చాలా కష్టపడతారు. లాస్ట్‌కి ఆయుర్వేదం దగ్గర తీసుకొచ్చి మేడం ఏమైనా చేయగలరా అని అడుగుతారు. మన జీవశ్రీ ఆయుర్వేద ఇక్కడ శేఖర్ రెడ్డి గారు అని ఒక పేషెంట్ ఉన్నారు. 18 ఇయర్స్ బ్యాక్ ఆయనకి ఒక యాక్సిడెంట్ జరిగింది. హెమిప్లేజియా అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ పెరాలిసిస్‌లా వచ్చింది. ఆ పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అలాగే ఆయనకి ఫుడ్ ఎక్కువ ఆకలి వేయట్లేదు. సో చెప్పినట్టు ప్రతిదీ కూడా గట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆయనకి దీపనపాచన ద్రవ్యాలిస్తూ అభ్యంగాలు, మసాజ్ అంటారు కదా, దట్ ఇస్ కాల్డ్ సర్వాంగ అభ్యంగ. అంటే ఎవ్రీ అంగకి అభ్యంగ చేస్తాం. తర్వాత ధార అంటారు. బాడీ సెల్యులర్ లెవెల్ నుంచి బాడీకి మన ఇచ్చిన ట్రీట్మెంట్స్ తీసుకోగలగాలి. ఆ రకంగా ఆయనకి ధారా ట్రీట్మెంట్ నడుస్తున్నది. తర్వాత కిడి అంటారు. పోట్లీ కట్టి వాత తీసుకునే అంత శక్తి ఉన్న ఇంగ్రీడియంట్స్తో చక్కగా పొడి కిడి కట్టి ఎలకిడి అవంతా బాడీ మీద వేడిగా బాడీ మీద ఒత్తుతారన్నమాట. దెన్ అభ్యంగా అలా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అవన్నీ ఇచ్చుకుంటూ ఆయనలో చాలా బెటర్మెంట్ ఉంది. ఆయనంతా ఆయన నడవగలుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్సాహం. పేషెంట్ డల్ డిప్రెస్డ్ అయిపోతారు కదా, మనోవేదన. ఆయన ఉత్సాహంగా ఉన్నారు. నేను బాగుపడతానని ఆయనలో ఒక మనోబలం వచ్చింది. ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ వాత శమనం చేసే మెడిసిన్స్ ఉంటాయి, నరాలకి బలం ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి. అది ఇచ్చుకుంటూ ఆయనకి 1 or 2 months అలా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. సో శేఖర్ రెడ్డి గారిని తొందరలోనే మేము చాలా ఉత్సాహంగా చూస్తున్నాము.